నారా చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేసి విచిత్రంగా తిప్పి జైల్లో 52 రోజులు పెట్టి హింసలు పెట్టి బయటకు పంపించినా కూడా ఎలాంటి భాష మాట్లాడాల. తన తల్లిని నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని చట్టసభ అసెంబ్లీలో అడ్డగాడిదల చేత అడ్డగోలుగా అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడినిచ్చినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ కుమారుడు కానీ, వాళ్ళ సతీమణి కానీ, వాళ్ళ పరివారం కానీ, వాళ్ళ అభిమానులు కానీ ఇలాంటి భాష మాట్లాడాల. జోగి రమేష్ కేవలం మంత్రి పదవి కోసం చెప్పా పెట్టకుండా 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇంటి మీద రాళ్లతో దాడి చేసినప్పుడు కూడా ఇలాంటి భాష మాట్లాడాల. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కార్యకర్తలు జెండా కూలీలు నిలబడ్డ 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్లిళ్ళు అని నొక్కి విక్కరించినా కూడా ఇలాంటి భాష మాట్లాడాల. వీడికి ఎందుకు వచ్చింది ఇంత దమ్ము, వీడికి ఎందుకు వచ్చింది ఇంత ధైర్యం, ఎవరి దృష్టిలో పడడానికి, ఏ మంత్రి పదవి అనుభవించడానికి? పూర్వం శ్రీరెడ్డి, బోరగడ్డ అనిల్, పంచ ప్రభాకర్, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజారెడ్డి, అందులో కూడా వీడున్నాడు. మనం ఎవరైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపల చేసినప్పుడు, పాత కేసులు లోడినప్పుడు ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా 4 కేసులు ఉంటాయి. నేను చెప్పిన ఇలాంటి మనిషి ఆల్రెడీ కూడా అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని తిట్టిన విధానంలో ప్రధాన నిందితుడు ఈ అంబటి రాంబాబు.